హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ టమాటా ఎగ్ బజ్జీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చపాతీ కానీ పూరి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడైనాక అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా కొంచెం వేడి అయినాక ఇలా పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. ఇంకా పప్పులు ఏమీ వేయలేదండి. ఆ పప్పులు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసేసాను. తర్వాత 2 ఆనియన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేయొద్దండి ఆనియన్, ఒక 2 అయితే చాలు. ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఒక్కసారి. ఇవి కొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కల్లెమాకు, కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఈ రెసిపీకి కొంచెం కలర్ చేంజ్ కావాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మంచిగా అన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం మెంతెం కూరని ఇలా చిన్నగా సన్నగా కట్ చేస్తానండి. మెంతెం కూర కూడా ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను పసుపు వేసేసుకొని ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలిపేసుకోండి. ఈ రెసిపీకి రైస్ చాలా బాగుంటుందండి. ఈ రైస్తో తినండి, చాలా బాగుంటుంది. ఎగ్ కూడా ఎక్కడ కూడా నీసు వాసన అనేది రాదండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, ఇలా పసుపు అంతా కూడా మంచిగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కిలో వరకు టమాటాలని మంచిగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశానండి. కొంతమంది కుక్కర్లో ఉడకబెట్టి డైరెక్ట్ ఇందులో పోపు వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది టేస్ట్. కానీ నేనైతే డైరెక్ట్ ఇలాగే ఉడికిస్తున్నాను. చూడండి, టమాటాలన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని తర్వాత 2.5 స్పూన్ల కారం వేస్తున్నానండి. కొంచెం ఈ రెసిపీకి కారం మంచిగా ఉంటేనే, ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని 2.5 స్పూన్ల కారం వేసి ఇలా మంచిగా కారం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి కాసేపు ఈ టమాటాలన్నిటిని కూడా మంచిగా మగ్గించుకోవాలండి. కొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని, లేదంటే మాడిపోతూ ఉంటుంది అన్నమాట. టమాటా కింద అడుగంటితే టేస్ట్ అస్సలు బాగోదండి. అందుకని కొంచెం సిమ్లో పెట్టేసుకొని టమాటా ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇంకొంచెం టమాటా ఉడకాలండి. టమాటా ఉడికేంత వరకు మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. తర్వాత టమాటాలు ఇలా మంచిగా ఉడికిన తర్వాత అందులోకి ఒక సగం గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఎగ్స్ వేస్తున్నాను. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ వేసి కదపకుండా మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలండి. ఇలా వేసుకున్నా కూడా ఎక్కడ నీసు వాసన అనేది రాదండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇలా మూత పెట్టి మంచిగా ఎగ్ కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఎగ్గులు కూడా మంచిగా ఉడికిపోయాయి. కదిపామంటే ఇచ్చుకోపోతాయండి. అందుకని అలా వేసిన వెంటనే ఎగ్స్కి మూత పెట్టి మగ్గించుకుంటే చూడండి ఎంత బాగా మంచిగా ఉడికాయో. దానికి సపరేట్గా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మంచిగా కొంచెం కదుపుకోవాలి. ఎందుకంటే ఎగ్ అలాగే ఉంచామంటే కింద మాడిపోతుంది. అందుకని కొంచెం అలా కదుపుకొని నేను ఇక్కడ 1 స్పూను ధనియాల పొడి వేసానండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత కూడా 1 స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోండి. ఎగ్ మసాలా ఉంటుంది, అది కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఎగ్స్ అనేది ఇచ్చుకోకుండా ఇలా స్లోగా కలుపుకున్నామంటే మంచిగా కలిసిపోతుందండి. మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఎందుకంటే మసాలా వేసాం కదా ఎగ్కి, అలాగే టమాటా కర్రీకి పట్టడానికి ఇలా మంచిగా
కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనిద్దామండి. చూడండి, ఇలా మూత పెట్టేసుకోవాలి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే టమాటాలు కదా, కొంతమంది పిల్లలు తినరు, కానీ ఈ విధంగా చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. చూసారు కదా, మన టమాటా ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటానండి.